తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాజా సమీరా అనే ధారావాహిక వినేద్దామండి. రాసిన వారు క్రాంతి గారు. మీరు మన వీడియోస్ మీద మీ సలహాలు, అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్స్ పెట్టే కొద్దీ మాకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి నవలలు చదవాలి, లేకపోతే మీరు విన్న వీడియో ఎలా ఉంది అనే దానికి ఒక చిన్న కామెంట్ చేయండి. అప్పుడు మాకు ఇంకా ఉత్సాహంతో మాకు ఇంకా చేయాలనిపిస్తుంది. సో ఇదే చిన్న విన్నపం. మన వీడియోస్కి రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు ముడిపాక ఈశ్వరమ్మ గారు, శోభాదేవి గారు, అనురాధ గారు, ఉమాశుభ గారు, రత్న గారు. వీళ్ళు కూడా ఎక్కువగా పెట్టడం లేదు. మీరందరూ కూడా కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఇంకా ఉత్సాహంతో ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీరందరూ కూడా చాలా బాగా రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీ కామెంట్ పక్కన పర్పల్ హార్ట్ సింబల్ వచ్చిందండి. అంటే యూట్యూబ్ వాళ్ళే పెట్టారు, అంటే మీరు రెగ్యులర్గా కామెంట్స్ పెడతారు అని. ఫేవరెట్ వీళ్ళు వ్యూవర్స్ అని వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీ నేమ్ పక్కన పర్పల్ హార్ట్ సింబల్ ఉంటుంది, నాకు కనిపిస్తూ ఉంటుంది. మరి మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. సో అందరూ కూడా కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సమయం రాత్రి 11 గంటలు. జోరున వర్షం, ఉరుముల శబ్దం, మెరుపుల వెలుగులు. ఆ వర్షంలో తడుస్తూ చేతికున్న గడియారం చూస్తూ నిల్చుంది సమీర. అదే సమయంలో సమీరకు ఎదురుగా ఇంకో వ్యక్తి ఉన్నాడు, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఐస్ క్రీం అమ్ముతూ. ఆ వర్షంలో ఆ ఐస్ క్రీం చూడగానే సమీరకు ఏదో ఎడారిలో చల్లని బీర్ దొరికినంత ఆనందమైంది. ఇంకేముంది, వెంటనే పరిగెడుతూ ఆ ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 చేతుల్లోకి 2 ఐస్ క్రీములు తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోను మోగుతోంది. దాంతో ఒక ఐస్ ఆ బండి అతని చేతికిచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. బేబీ, నేను రావటానికి ఇంకో 15 నిమిషాలు పడుతుంది. నువ్వు వర్షంలో ఎక్కువగా తడవకుండా ఆటోలో ఇంటికెళ్ళు, నేను వచ్చేస్తాను. జాగ్రత్త నాన్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజా. సరే బేబీ అంటూ ఫోన్ బ్యాగ్లో పెట్టేసి ఐస్ క్రీములు తింటూ ఆటో కోసం వేచి చూస్తోంది సమీర. ఐస్ క్రీమ్స్ అయిపోయాయి, కానీ ఆటో రాలేదు. దాంతో రోడ్డుకి అటువైపు వెళ్తూ ఏవైనా ఆటోలు రావచ్చేమో అనుకుంది. అందులోనూ వర్షం ఇంకా ఎక్కువ అవుతోంది. దాంతో చేసేదేమీ లేక ఆటో కోసం రోడ్డుకి అటువైపు వెళ్తోంది సమీర. రోడ్డు మధ్యలోకి రాగానే మెరుపు వేగంతో వచ్చిన కారు సమీరను ఢీ కొట్టింది. అంతే, క్షణం సమయంలోనే ఆమె ఎగిరి అటువైపు పడింది. కారు మాత్రం ఆగకుండా వెళ్ళిపోయింది. కురుస్తున్న ఆ వర్షంలో ఒంటి నిండా రక్తంతో ఒంటరిగా రోడ్డు మీద పడి ఉంది సమీర. అంతలోనే ఒక కారు వచ్చి ఆగింది. రోడ్డు మీద రక్తపు మడుగుల్లో పడి ఉన్న సమీరను చూసి కంగారుగా దిగాడు ఆ కారులో ఉన్న వ్యక్తి. సమీరను చూడగానే మై గాడ్ అంటూ వెంటనే ఆమెని కారులో తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. అతనెవరో కాదు, రాజా స్నేహితుడు అరుణ్. వెంటనే రాజాకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. రాజా వచ్చేలోపే ఆమెను అత్యవసర చికిత్స కోసం ఐసీయూలోకి తరలించారు డాక్టర్స్. వాళ్ళంతా చెమటలతో భయంతో వణుకుతూ ఆసుపత్రికి చేరుకున్నాడు రాజా. రే అరుణ్, ఏమైందిరా సమీరకి? ఎక్కడుందిరా తను అంటూ ఏడుస్తూ అడిగాడు రాజా. ఏడవద్దు రాజా, తనకేమీ కాదు. లోపల ఐసీయూలో చికిత్స జరుగుతోంది. అంతా మంచి జరుగుతుందిరా అంటూ రాజాని ఓదార్చాడు అరుణ్. అంతలోనే డాక్టర్ బయటికి వచ్చాడు. ఏమైంది డాక్టర్ అంటూ వెళ్ళి డాక్టర్ చేతుల్ని పట్టుకొని అడిగాడు రాజా. మీరు తన భర్తనా అని అడిగాడు డాక్టర్. అవును సార్ అంటూ తలూపాడు రాజా. చూడండి, తనకి కొన్ని బలమైన గాయాలయ్యాయి. వెంటనే కొన్ని మేజర్ ఆపరేషన్స్ చేయాలి. 2 రోజులు ఆగితే గానీ ఏమీ చెప్పలేము అని రాజాకి ఉన్న విషయం చెప్పాడు డాక్టర్. సార్, వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి. డబ్బు ఎంతైనా నేను చూసుకుంటాను. కానీ నా సమీర బతకాలి సార్. తనకేమైనా అయితే ఈ హాస్పిటల్ నుండి సమీర్తో పాటు ఈ రాజా శవం కూడా వెళ్తుంది అంటూ కన్నీటి పర్యంతమైపోయాడు రాజా. ఆ మాటలు విన్న డాక్టర్ కూడా రాజాకి ధైర్యం చెప్పాడు.
చూడు బాబు, నీ భార్య ఖచ్చితంగా బతుకుతుంది. అది నా వలన కాకపోయినా, ఆ దేవుని వలన కాకపోయినా ఖచ్చితంగా నీ ప్రేమ వలన మాత్రం బ్రతుకుతుంది. నీ ప్రేమలో నిజం ఉంది. అది ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని డాక్టర్ చెప్పగానే, అదే నిజమైతే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్ అని చేతులెత్తి మొక్కాడు రాజా. సార్, నేనిప్పుడు సమీరని చూడొచ్చా అని అడిగాడు. తనిప్పుడు స్పృహలో లేదు బాబు, కానీ చూడాలి అనుకుంటే ఐసీయూ బయట నుండి చూడు. ఇంకొద్దిసేపట్లో తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళాలి అని చెప్పాడు. సరే సార్ అంటూ ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు రాజా. లోపల నిస్పృహలో ఉన్న సమీరన్ చూసి తట్టుకోలేకపోయాడు. కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహిస్తోంది. ఆ పరిస్థితిలో ఉన్న సమీరన్ చూసిన రాజా మనసులో నుండి వస్తున్న మాటలు, ఎందుకు సమీరా నీకే ఇన్ని కష్టాలు? ఆ దేవుడు నీకు ఇతరులు కూడా సహించలేనంత అందం ఇచ్చాడు, కానీ భరించలేనంత బాధలు కూడా ఇచ్చాడు. జీవితంలో వేసిన ప్రతి అడుగులోనూ కష్టాలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు సరిగ్గా ఒక ఆనంద జీవితం వైపు అడుగులేస్తున్న సమయంలో నేను రావడం ఒక 10 నిమిషాలు ఆలస్యం అవడంతో నిన్ను నా నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఆ భగవంతుడు. కానీ ఈ రాజా నుండి సమీరను దూరం చేయడం ఎవరి వల్ల కాదు. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం నీ పరిచయం అంటూ సమీర గతాన్ని తలుచుకుంటున్నాడు రాజా. సమీర గతం: వైజాగ్ సముద్ర తీరం, ఎగిసి పడుతున్న అలలతో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు ఇద్దరమ్మాయిలు. వారిని చూస్తూ మురిసిపోతూ కూర్చున్నాడు వారి తండ్రి. అతని పేరు ఆనంద్. తన ఆనందం అంతా తన కూతుళ్ల చిరునవ్వులోనే చూసుకునే ఒక సగటు తండ్రి. ఆ ఇద్దరి అమ్మాయిల పేర్లు: పెద్దమ్మాయి పేరు యశోధర, చిన్నమ్మాయి పేరు సమీరా. ఎన్నో ఒడిదుడుకులు కష్టాల మధ్య సాగుతున్న ఆనంద్ జీవితం సమీర పుట్టగానే ఒక్కసారిగా మారిపోయింది. అతనికి మంచి జాబ్ దొరకడం, ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా దూరం అవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి సమీర పుట్టగానే కలిసొచ్చాయి. దాంతో సమీరని ఆ ఇంటి అదృష్ట దేవతగా భావించేవాడు ఆనంద్. అలా అని యశోధరని తక్కువగా చూసేవాడు కాదు. సమీర చాలా చలాకీగా తుంటరిగా ఉండేది. అల్లరి కూడా అలసిపోయినా తను మాత్రం అలసిపోయేది కాదు. ఆ అల్లరి అంటే ఆనంద్కి ఎంతో ఇష్టం. ఆనంద్కి పగలంతా ఉద్యోగం, సమీరకి పగలంతా స్కూల్. దాంతో వారిద్దరూ కలిసి రాత్రి జీవితం ఎక్కువగా గడిపేవారు. రాత్రి భోజనం చేయగానే బయటికెళ్ళి ఊరంతా షికారు కొట్టేవారు. సమీర అల్పసంతోషి, కేవలం ఐస్ క్రీంతో ఆనందపడేది. ఒక్క ఐస్ క్రీం అయితే మాత్రం కాదు, బండి మొత్తం ఇచ్చినా వద్దు అనకుండా తినే అల్పసంతోషి. అలా వారి జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోయేది. సమీర 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. చుట్టుపక్కన ఉన్న తల్లిదండ్రులంతా తమ పిల్లలకి ర్యాంకులు రాలేదని ఏడుస్తూ తమ పిల్లల్ని తిడుతూ ఉంటే, ఆనంద్ మాత్రం సమీర పాస్ అయినందుకే వీధి మొత్తం ప్రతి ఇంటికి తిరిగి మిఠాయిలు పంచాడు. ఇంటర్ చేరిన సమీరకు జీవితంలో మొదటిసారి చేదు అనుభవం ఎదురైంది. ప్రేమ పేరుతో ప్రతిరోజు ఒక కుర్రాడు వేధించేవాడు. దాంతో సమీర వెంటనే ఆ విషయం తన తండ్రికి చెప్పింది. ఆనంద్ మాత్రం ఆ కుర్రాడిపై కోప్పడకుండా తనని పిలిపించి మంచి మాటలతో నచ్చచెప్పాడు. దాంతో ఆ కుర్రాడు కూడా సమీరకు మంచి స్నేహితుడిగా మారాడు. ఇంటర్లో సమీర మంచి మార్కులతో పాస్ అయింది. సమీర డిగ్రీ చేరిన కొన్ని రోజుల తర్వాత, కేవలం చదువు ఒక్కటే సరిపోదమ్మా, ఇంటి పనులు వంట పనులు కూడా నేర్చుకోండి. ఎప్పుడు చూసినా అబ్బాయిల్లా ఊరంతా తిరగడం కాదు, కొంచెం అమ్మాయిల్లాగా కూడా ఉండండి అంటూ ఇద్దరు కూతుళ్ళకి క్లాస్ పీకుతోంది సమీర తల్లి రాధ. ఇప్పుడు ఏమైందనమ్మా అంతగా అరుస్తున్నావు అంటూ రాధనే అడిగింది సమీర. ఆ యశోధర్ని చూసుకోవడానికి ఇంకొక వారం రోజుల్లో ఒక గొప్పింటి సంబంధం వస్తోంది. అప్పుడు కూడా మీరు ఇలాగే ప్రవర్తిస్తే వచ్చిన వాళ్ళు ఊరికే వెళ్లకుండా మాకు 4 చివాట్లు పెట్టి మరీ వెళ్తారు అని చెప్పింది రాధ. ఏంటి, అక్కకి అప్పుడే పెళ్ళా అంటూ నోరు వెళ్ళబెట్టింది సమీర. అక్కకే కాదే, దాని తర్వాత నీకు కూడా ఎవరో ఒకరిని చూసి కట్టబెడతాం అని రాధ చెప్పగానే, కట్టపెట్టండి, చిన్నపిల్లకి బాల్య వివాహం చేస్తున్నారని చెప్పి నిన్ను జైల్లో పెట్టిస్తా అంటూ మూతి ముడుచుకుంది సమీర. అంతలోనే సమీర తండ్రి అక్కడికి చేరుకున్నారు. ఏంటి, తల్లి కూతుళ్ళు అప్పుడే మొదలెట్టారా అంటూ లోపలికి వచ్చాడు ఆనంద్. చూడు నాన్న, అక్కకి అప్పుడే పెళ్ళంట, నిజమేనా అని అడిగింది సమీర. అవును తల్లి, చాలా గొప్ప సంబంధం. అబ్బాయిది మంచి ఉద్యోగం, నెలకి 60,000 సంపాదన. ఆ ఇంటికి వెళ్తే యశోధర మనందరినీ మర్చిపోతుంది అని చెప్పగానే యశోధర అలిగి మౌనంగా కూర్చుంది. అలా అలిగి కూర్చున్న యశోధర దగ్గరికి వెళ్ళి
తన తల నిమురుతూ, చూడు తల్లి, నువ్వొక అమ్మాయివి, ఏ రోజైనా మమ్మల్ని విడిచి ఏదో ఒక ఇంటికి వెళ్ళక తప్పదు. అలాంటిది ఒక గొప్ప సంబంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. మీ సుజాత అత్తయ్య భర్త రవి ఉన్నాడు చూడు, వారికి సొంత బంధువులు నిన్నేదో ఫంక్షన్లో చూశారట. అప్పటి నుండి మీ మామయ్య రవి ద్వారా నన్ను అడుగుతూనే ఉన్నారు. పైగా ఒక్క రూపాయి కూడా మన నుండి ఆశించడం లేదు. నీకంతా మంచి జరుగుతుంది తల్లి అంటూ కూతురికి సర్ది చెప్పాడు ఆనంద్. సరే నాన్న, మీ ఇష్టం అంటూ తలూపింది యశోధర. దాంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి. అక్కకి మంచి సంబంధం వస్తుండడంతో సమీర కూడా అక్కని వాటేసుకుని సంబరపడిపోతోంది. అలా సమీర గతాన్ని తలుచుకుంటూ ఉండగా రాజా ఫోన్ రింగ్ అయింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రాజా. ప్రస్తుతం రాజా ఫోన్ లిఫ్ట్ చేసేలోపు కాల్ కట్ అయింది. బాబూ, సమీరను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలి. నువ్వు వెళ్ళి అక్కడ కౌంటర్లో ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టేయి. అంతలోపు మేము ఆపరేషన్ మొదలు పెడతాం అంటూ రాజాకి చెప్పారు డాక్టర్స్. సరే సార్ అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు రాజా. పేషెంట్ పేరేంటి సార్ అని అడిగింది అక్కడున్న క్యాషియర్. సమీరా అని చెప్పాడు రాజా. మీరు తనకి ఏమవుతారు అని క్యాషియర్ అడగ్గా, హస్బెండ్ మేడం అని చెప్పాడు రాజా. ఆపరేషన్కి కావలసిన డబ్బు మొత్తం కట్టేశాడు. సమీరాను ఐసీయూ నుండి ఆపరేషన్ థియేటర్కి తరలించారు డాక్టర్స్. సమీర ప్రాణాలు ఎలాగైనా కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాడు రాజా. భగవంతుడా, బతుకునిచ్చావు, బాధనిచ్చావు, కనులనిచ్చావు, కన్నీటినిచ్చావు, నడకనిచ్చావు, నడవడికనిచ్చావు. నువ్విచ్చిన ప్రతి దానిలోనూ సంతోషం ఉంటే అనుభవించాను, కష్టం ఉంటే భరించాను. అంతేకాని ఏ రోజు నిన్ను ప్రశ్నించలేదు. సమీరను, తన ప్రేమను ఇచ్చిన నువ్వే ఇప్పుడు తనను నా నుండి దూరం చేయాలని చూస్తున్నావు. నీకిది న్యాయమేనా స్వామి అంటూ తన కన్నీటి వ్యధని ఆ భగవంతునికి తెలియజేస్తున్నాడు రాజా. అంతలోనే రాజా ఫోన్ రింగ్ అవుతోంది. ఇంతకు ముందు వచ్చిన నెంబర్ నుండే ఇప్పుడు కూడా కాల్ వస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అడిగాడు రాజా. సమీర హస్బెండ్ని అని సమాధానమిచ్చాడు అవతలి వ్యక్తి. అంతే, ఆకాశం నుండి ఒక్కసారిగా ఉరుములు, పిడుగుల శబ్దం. దాంతో రాజా కూడా స్తంభించిపోయాడు. నోటి నుండి మాట కూడా రావటం లేదు. దాంతో ఫోన్ కట్ చేసి బయటకెళ్ళి భయంకరంగా కురుస్తున్న ఆ వర్షంలో ఒంటరిగా తడుస్తూ కూర్చున్నాడు. అలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు రాజా. అంతలోనే మరోసారి ఫోన్ రింగ్ అయింది. అదే నెంబర్ నుండి. ఫోన్ లిఫ్ట్ చేసి మౌనంగా చెవి దగ్గర పెట్టుకున్నాడు రాజా. చూడు రాజా, నువ్వు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావంటే తప్పు చేశావని అర్థం. నువ్వు తప్పు చేస్తే సమీర సంతోషంగా ఉండదు. అయినా మీ సుఖ సంతోషాల గూర్చి, మీ బాధల గూర్చి అడగడానికో వినడానికో నేను ఫోన్ చేయలేదు. ఇక్కడ నేను సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అతనే సమీర తండ్రి. తను తన కూతురి గూర్చి నన్ను ప్రశ్నిస్తే సమాధానం నీ దగ్గర ఉందని నేను చెప్పలేను. అందుకే నా నోటితో చెప్పలేక నీ దగ్గరికి పంపాను. అసలు జరిగిన విషయం నువ్వు చెప్పు, సమీర తల్లికి మరియు తండ్రికి మరియు ఈ సమాజానికి అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి సమీర తండ్రి గూర్చి మాట్లాడగానే రాజా తిరిగి సమీర గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. యశోధర పెళ్లిచూపుల వేడుకకు ఇల్లంతా ముస్తాబైంది. పచ్చని తోరణాలు, రంగురంగుల బంతిపూలు, అందగత్తెల సొంత పొగడ్తలు, చిన్నపిల్లల ఆటపాటలు. పెళ్లి చూపులకే ఇంత హడావిడి ఉంటే మరి పెళ్లి సంగతేంటో అని అందరూ అనుకునేలా జరుగుతున్నాయి ఏర్పాట్లు. తన అక్క పెళ్లిచూపులకి ఇల్లంతా ముస్తాబు చేసి తన ఒళ్లంతా సింగారించుకుంది సమీర. యశోధర కూడా ఎంతో అందంగా మెరిసిపోతోంది. అంతలోనే పెళ్లివారి కారొచ్చి ఇంటెదుర ఆగింది. దాంతో హడావిడిగా వెళ్లారు ఆనంద్ మరియు ఈ సంబంధం తీసుకొచ్చిన యశోధర మామయ్య రవి. రండి 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 అంటూ వారినే లోపలికి ఆహ్వానించారు. పెళ్ళికొడుకు తండ్రి లేకపోవడంతో కేవలం తన తల్లిని మాత్రమే తీసుకొచ్చాడు. పెళ్ళికొడుకు వచ్చాడని చెప్పగానే సమీర పరిగెడుతూ వచ్చి లోపల నుండి తొంగి చూసింది. అంతే, ఒక్కసారిగా అలానే నిల్చుండిపోయింది. అక్కకి పెళ్లిచూపులు అనగానే వచ్చే వ్యక్తి గూర్చి ఎన్నెన్నో అంచనాలు వేసుకున్నారు ఆ అక్కా చెల్లెళ్ళు. కానీ వచ్చిన వ్యక్తి మాత్రం వారి అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. యశోధర వయస్సు 21 సంవత్సరాలు, కానీ వచ్చిన వ్యక్తి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. అందులోనూ బట్టతల, కింద పొట్ట కూడా ఉంది.
దాంతో సమీర మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. ఎలాగైనా ఆ వ్యక్తి తన అక్కకి భర్తగా రాకుండా చూడాలని కోరుకుంది. అంతలోనే సమీర తల్లి కంగారుగా బయటకు వచ్చి, ఏమండి, ఒక్కసారి లోపలికి రండి అంటూ సమీర తండ్రి ఆనంద్ని పిలిచింది. భార్య కంగారు చూసి, ఏమైందే అంటూ లోపలికి వెళ్ళాడు ఆనంద్. సమీర కూడా తండ్రితో పాటు లోపలికి వెళ్ళింది. అక్కడ జడ నిండా పూలని, ఒంటి నిండా నగలని, కళ్ళ నిండా నీటిని, గుండె నిండా బాధని పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది యశోధర. ఏమైందమ్మా అంటూ యశోధరని అడిగాడు ఆనంద్. నాన్న, నాకు ఈ పెళ్లి వద్దు నాన్న, నన్ను క్షమించండి అంటూ తండ్రిని కోరింది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావేంటి అంటూ తన కూతుర్ని అడిగాడు ఆనంద్. నాన్న, నేనొక అతన్ని ప్రేమిస్తున్నాను. అతనితోనే నా జీవితం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ బతకలేను నాన్న అని చెప్పింది. దాంతో ఆనంద్తో పాటు అక్కడున్న వారంతా షాక్కి గురయ్యారు. సమీరకి మాత్రం ఏదో చిన్ని ఆనందం. ఎందుకంటే బయట కూర్చున్న ఆ వయసు మళ్ళిన వ్యక్తి యశోధరకి భర్తగా రావడం సమీరకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ సమీర తండ్రి మాత్రం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు. ఈ విషయం మరి ముందే ఎందుకు చెప్పలేదు అంటూ కూతురి మీద కోప్పడ్డాడు. భయం నాన్న, భయంతోనే చెప్పలేదు అని సమాధానం ఇచ్చింది యశోధర. మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అడిగాడు ఆనంద్. ఇప్పుడు కూడా భయమే నాన్న, కాకపోతే అప్పటి భయంలో మీ మీద గౌరవం ఉంది. కానీ ఇప్పుడు జీవితం మీద ఆశతో భయపడుతున్నాను. నా ఆశల్ని చంపి నా జీవితాన్ని నా నుండి దూరం చెయ్యొద్దు ప్లీజ్ నాన్న అంటూ తండ్రి కాళ్ల మీద పడి ఏడ్చేసింది యశోధర. ఒక్కసారిగా ఆ తండ్రి చలనం లేని రాతి బొమ్మలా ఉండిపోయాడు. ఈ పరిస్థితిని అంతా గమనించిన యశోధర మామయ్య రవి యశోధరకి నచ్చచెప్పసాగాడు. కానీ ఆమె ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. దాంతో బయట కూర్చున్న వారికి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తున్నారు ఆనంద్ మరియు రవి. యశోధర చేసిన పనికి రవి ఆనంద్ని సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నాడు. నేనింత మంచి సంబంధం తెస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా? ఇప్పుడు నేను వారితో ఏం చెప్పాలి అంటూ ఆనంద్ని అడిగాడు రవి. ఆ మాటలకి ఆనంద్ కుంగిపోతున్నాడు. అప్పుడే రవికి ఇంకొక ఉపాయం దొరికింది. అదే మాట ఆనంద్కి చెప్పాడు. బావగారు, యశోధర స్థానంలో సమీరని కూర్చోబెడదాం. నేను వారిని ఎలాగైనా ఒప్పిస్తా అంటూ తన మనసులో మాట చెప్పాడు రవి. దాంతో ఆనంద్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. ఆ మాట విన్న సమీర గుండె ఆగినంత పనైంది. కానీ సమీరకు తెలుసు తన తండ్రి తనకిష్టం లేకుండా ఏ నిర్ణయం తీసుకోడని. రవి ఇచ్చిన ఆ సలహాకి సమాధానమిస్తూ ఇలా అన్నాడు ఆనంద్. చూడు రవి, నువ్వు చెప్పింది చాలా బాగుంది. కానీ సమీర వయసులో చాలా చిన్నది. తనకిప్పుడే పెళ్లి చేయడం సరికాదేమో అని తన మనసులో మాట చెప్పాడు. బావా, ఎవరైనా ఏదో ఒక సందర్భంలో అన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. కానీ సమీరది తెలుసుకోలేనంత వయసు కాదు. పైగా తను చాలా తెలివైనది. తనలాంటి అమ్మాయిని ఎవరైనా కోడలుగా అంగీకరిస్తారు. పైగా ఇప్పుడు వచ్చింది చాలా గొప్ప సంబంధం. కాబట్టి సమీర జీవితాంతం సంతోషంగా సుఖంగా ఉంటుంది అని చెప్పాడు రవి. ఆ మాటలు విన్న తర్వాత ఆనంద్కి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. రవి, నువ్వు చెప్పింది నిజమే. నా పెద్ద కూతురికి దక్కని అదృష్టం నా చిన్న కూతురికి దక్కుతోంది. నువ్వు వెంటనే వెళ్ళి వారికి చెప్పు, సమీరనే వారింటి కోడలిగా పంపుదాం అని చెప్పాడు ఆనంద్. ఆ మాటలు విన్న సమీర ఒక్కసారిగా స్తంభించిపోయింది. బయటికి రాని కన్నీటిని, కంటి కింద మాటలు రాని మౌనాన్ని, పంటి కింద చెప్పుకోలేని బాధని, మనసు నిండా భరించలేని నిజాన్ని బరువెక్కిన గుండెతో తట్టుకొని తండ్రి వైపు దీనంగా చూస్తోంది. సమీరని చూసిన ఆనంద్ తనతో ఇలా చెప్పాడు. తల్లి, ఇప్పటి వరకు నీకేమి నచ్చితే అదే ఇచ్చాను. నీ సంతోషం నా సంతోషంగా భావించాను. నువ్వు నవ్వితే నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను. కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రమేయం లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను. అది కూడా నీ సంతోషం కోసమే. నువ్వు ఈ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే నేను కూడా ఇక్కడ అంతే సంతోషంగా ఉంటాను. దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకొని నా మాటను నిలబెట్టు తల్లి అంటూ సమీరని అడిగాడు ఆనంద్. ఈ ప్రపంచంలో ఏ ప్రశ్నకి అయినా 2 సమాధానాలు ఉంటాయి. ఒకటి అవును, 2 కాదు అని. కానీ సమీర ముందున్న ప్రశ్నకి మాత్రం ఒకటే సమాధానం. దాంతో చేసేదేమీ లేక పెళ్లి కూతురు అన్న పాత్రకు అంగీకారం తెలిపింది సమీర. దాంతో ఊపిరి పీల్చుకొని తన కూతురి నుదుటిని ముద్దు పెట్టుకొని తన కృతజ్ఞతలు తెలిపాడు ఆనంద్.
అసలు తన అక్కకి భర్తగా రాకూడదని భావించిన వ్యక్తి ముందు తానే పెళ్లి కూతురుగా నిల్చుంది సమీర బాగా నచ్చడంతో వెంటనే పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబాలు. కొన్ని రోజుల తర్వాత ఇన్నాళ్ళు చిరునవ్వులతో వెలిగిన సమీర ముఖం ఇప్పుడు వాడిపోయిన పువ్వులా మిగిలిపోయింది. కనులెరగని కన్నీటిని, మనసెరగని బాధని, జీవితమెరుగని అనుభవాలని అమాయకులైన మనుషులకి అనుకోని బహుమతులుగా ఇస్తుంటాడు ఆ దేవుడు. ఆ బహుమతుల తాలూకు కష్టమైన, సుఖమైన ఒక క్షణం ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, ఒక జీవితమే ఉండొచ్చు. మరి సమీరకి ఆ దేవుడిచ్చిన అనుకోని బహుమతే ఈ పెళ్ళి. దాన్ని తలుచుకుంటూ సమీర బాధపడేలోపే పెళ్లి ముహూర్తం వచ్చేసింది. సమీర వెడ్స్ విజయ్. గోదారి గట్టున ప్రకృతి వేసిన పందిరి, పూలతో అల్లిన తోరణాలు, మేళతాళాల శబ్దాలు, ఆర్కెస్ట్రా పాటలు, చిన్నపిల్లల ఆటలు, ఆత్మీయ పలకరింపులు, విలువైన చదివింపులు, విందు భోజనాలు, వేచి చూస్తున్న జనాలు. ఒక పెళ్లికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో వస్తున్న తాళికట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల అన్న పాటతో సహా. కానీ ఆ 3 ముళ్ళు పడాల్సిన వధువు మాత్రం తన తండ్రి కోసం బయటికి నవ్వుతూ, లోపల చస్తూ పెళ్లి పీటల మీద కూర్చుంది. మనకు నచ్చని విషయం భరించడమే ఒక బాధ అయితే, దాన్ని నవ్వుతూ స్వీకరించడం ఎంత కష్టమో పెళ్లి పీటల మీద కూర్చున్న సమీర మనసుని అడిగితే చెప్తుంది. సమీర ఎదురుగా కూర్చున్న విజయ్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. తను కలలో కూడా ఊహించని ఒక అందాల భామ తన భార్యగా వస్తున్నందుకు. పంతులు చదువుతున్న పెళ్లి మంత్రాలు మాంగళ్య ధారణకు చేరుకున్నాయి. అందరూ అరచేతిలో అక్షింతలతో రెడీగా ఉన్నారు. తాళిని 2 చేతులతో పట్టుకొని 3 చుట్లు తిరిగి సమీర మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు విజయ్. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటూ మాంగళ్యధారణ మంత్రాలు చదివాడు పంతులు. అసలు ఈ మాంగళ్యధారణ మంత్రానికి అర్థం ఏంటంటే, నా సుఖ జీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను, నీవు 100 ఏళ్ళు వర్ధిల్లు అంటూ వధువుకి వరుడు చేసే ప్రమాణం. మరి సమీర మెడలో 3 ముళ్ళు వేసి ప్రమాణం చేసిన విజయ్ ఆ ప్రమాణాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. అలా సమీర గతాన్ని తలుచుకుంటూ ఉండగా ఉలిక్కిపడ్డాడు రాజా. కారణం, జేబులో ఉన్న రాజా ఫోన్ మోగుతోంది. ప్రస్తుతం జేబులో ఉన్న ఫోన్ తీసుకుని నెంబర్ చూశాడు రాజా. ఇది వరకు వచ్చిన నెంబర్ అయితే కాదు, కొత్త నెంబర్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. నేను సమీర తండ్రిని అని సమాధానమిచ్చాడు అవతల వ్యక్తి. ప్రాణాపాయంలో ఉన్న సమీర గూర్చి అడిగితే ఏం చెప్పాలో తెలియని భయంతో చెప్పండి సార్ అంటూ సమాధానమిచ్చాడు రాజా. నా కూతుర్ని చూడాలి, దానికోసమే ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను, మీరెక్కడున్నారో చెప్తే అక్కడికి వస్తాను అని చెప్పాడు సమీర తండ్రి. దాంతో రాజాకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు. కానీ కూతురు కోసం ఇంత దూరం వచ్చిన తండ్రికి నిజం చెప్పడమే న్యాయం అని భావించాడు రాజా. సార్, సమీరకి యాక్సిడెంట్ జరిగింది, ప్రస్తుతం తను ఆపరేషన్ థియేటర్లో ప్రాణాలతో పోరాడుతోంది అని జరిగిన నిజం చెప్పాడు రాజా. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆనంద్. ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది, తనని నేను చూడాలి అని గుండెలు పగిలేలా రోదిస్తూ అడిగాడు ఆనంద్. సార్, సమీర్కి ఏమీ కాదు, మీరు వెంటనే ఇక్కడికి రండి అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజా. ఫోన్లో సమీర ఫోటో చూసుకుంటూ సమీర జీవితంలో జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటున్నాడు రాజా. ఎంతో అంగరంగ వైభవంగా సమీర విజయ్ల పెళ్లి జరిగిపోయింది. అప్పగింతలు కూడా అయిపోయాయి. పెళ్లి జరిగిన 2 రోజులకే తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోయింది సమీర. అలాగే సమీరని కష్టాల ఊబిలో పడేయడానికి ఆ దేవుడు పెద్దగా సమయం కూడా తీసుకోలేదు. పెళ్ళైన వారం రోజుల్లోనే సమీరకి గుండె పగిలేంత నిజం తెలిసింది. విజయ్ క్రమం తప్పకుండా ప్రతిరోజు మాత్రలు మందులు తీసుకునేవాడు. దాంతో సమీరకి అనుమానం వచ్చి విజయ్ని నిలదీసింది. అప్పుడే తెలిసింది విజయ్ మాత్రలు మందులు వాడితే తప్ప నయం కాని రోగంతో బాధపడుతున్నాడని. ఇంకో నిజం ఏంటంటే, తన వయసు 40 సంవత్సరాలు, అప్పటికి సమీర వయసు 19 సంవత్సరాలు. కానీ ఆ నిజాన్ని సమీర ఎంతో ఓపికతో భరించింది. ప్రతిరోజు భర్తకి క్రమం తప్పకుండా మాత్రలు వేయించేది, దగ్గరుండి చూసుకునేది. కానీ కొన్ని రోజుల తర్వాత విజయ్ మద్యం తాగడం మొదలెట్టాడు.
దాంతో విజయ్ ఆరోగ్యం దృష్ట్యా అది మంచిది కాదు అని భావించిన సమీర విజయ్ని మద్యం మానేయమని కోరింది. కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. పైగా సమీర మీద చెయ్యి కూడా చేసుకునేవాడు. అయినా కూడా సమీర విజయ్ని అలాగే భరిస్తూ వచ్చింది. కానీ రాను రాను విజయ్ ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి. తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల్ని ఇంటికి తీసుకొచ్చి వారితో కలిసి మద్యం తాగడం లాంటివి చేసేవాడు. పైగా వారిలో ఒక ఆమెతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. అవన్నీ భరించలేని సమీర ఒకరోజు విజయ్ని నిలదీసింది. ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీలో ఉన్న ప్రతి లోపాన్ని భరిస్తున్నాను, ప్రతి తప్పుని సహిస్తున్నాను. అయినా కూడా ఎందుకు నన్ను ఇంత మానసిక క్షోభకి గురి చేస్తున్నారు? అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని విజయ్ని ప్రశ్నించింది సమీర. దానికి విజయ్ చెప్పిన సమాధానం, నా ఆస్తిని, నా ఉద్యోగాన్ని, నా సంపాదనని చూసి నిన్ను నా చేతిలో పెట్టాడు మీ నాన్న. నీ అందం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను. ఎందుకంటే ఈ సమాజానికి చూపించడానికి నాకొక అందమైన భార్య కావాలి, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు విజయ్. అయితే ఇప్పటి నుండి నేను కూడా కేవలం సమాజం దృష్టిలోనే నీ భార్యగా ఉంటాను, అంతేకాని ఇంటి లోపల నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి నుండి ఈ 4 గోడల మధ్యలోనే బతుకుతాను అని గట్టిగా సమాధానమిచ్చింది సమీర. ఆ రోజు నుండి వారు కేవలం సమాజం కోసమే భార్యాభర్తలుగా బతికేవారు. కానీ సమీర మాత్రం తనకి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ప్రతిరోజు కుమిలిపోయేది. 19 సంవత్సరాల వయసులోనే జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయి 4 గోడల మధ్య నలిగిపోయేది. సమీరని కనీసం పక్కింటికి కూడా పంపడానికి ఇష్టపడేవాడు కాదు విజయ్. పెళ్లికి ముందు తన ఊహల ప్రపంచంలో తనకి నచ్చినట్టు బతికేది సమీర. కానీ ఇప్పుడు ఆ ప్రపంచంలో అంధకారం అలుముకుంది. జీవితం మీద తనకున్న ఆశలన్నీ అతి చిన్న వయసులోనే ఆవిరయ్యాయి. కానీ ఈ కష్టాలన్నీ సమీర తనలో తానే భరించేది. కానీ ఏనాడు తన తల్లిదండ్రులకి చెప్పేది కాదు. కారణం, సమీర కష్టాల్లో ఉందని తెలిస్తే వారు తట్టుకోలేరు. సమీర గొప్పింటికి కోడలిగా వెళ్తే సంతోషంగా ఉంటుంది అని భావించి విజయ్కి ఇచ్చి పెళ్లి చేశాడు సమీర తండ్రి. అలాంటిది ఇప్పుడు సమీర పడుతున్న బాధలు తెలిస్తే సమీర తండ్రి ప్రాణాలతో ఉండలేడు. అందుకే సమీర ఆ కష్టాలన్నీ తనలోనే దాచుకుంది. కానీ సమీర తన అక్క యశోదరికి మాత్రం జరిగిన ప్రతి విషయం చెప్పేది. కానీ ఎవరూ సమీర బాధని తీర్చలేరు. 2 పదులు కూడా దాటని వయసులో అన్ని దారులు మూసుకుపోయి ఏ సుఖమూ లేక, ఏ సంతోషమూ లేక కన్నీటి ప్రపంచంలో బతుకుతోంది సమీర. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ అద్భుతాల తాలూకు ఉన్న నిజంలో కేవలం మంచిని మాత్రమే కోరుకోవడం అమాయకత్వం. ఎందుకంటే మన జీవితంలో జరిగే అద్భుతం తాలూకు ఉన్న నిజంలో కష్టం కూడా ఉండొచ్చు. మరి సమీర జీవితంలో జరిగిన పెళ్ళి అనే అద్భుతం తాలూకు ఉన్న నిజంలో ఎన్నో కష్టాలున్నాయి. కోల్పోయిన జీవితం ఉంది. ఇంకా 80 సంవత్సరాలు మిగిలి ఉన్న జీవితం ఇదే దారిలో కొనసాగితే సమీర భరించగలదా? అంతలోనే సమీర ఉన్న ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు సమీర తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆసుపత్రిలో రిసెప్షన్ వద్ద సమీర గూర్చి అడుగుతున్న ఆమె తల్లిదండ్రుల్ని చూసి అక్కడికి వెళ్ళాడు రాజా. సార్, సమీరకి లోపల ఆపరేషన్ జరుగుతోంది అని చెప్పాడు. నువ్వెవరు బాబు అని అడిగాడు ఆనంద్. రాజా అంటే నేనే సార్ అని చెప్పాడు రాజా. అసలు ఎవరు నువ్వు? నా కూతురు జీవితంలోకి ఎందుకొచ్చావు? తనని ఏం చేయాలని చూస్తున్నావు అని రాజాని ప్రశ్నించాడు ఆనంద్. ఆ మాటలు విన్న రాజా మౌనం నుండి వినిపిస్తున్న అంతరంగం. ఒక మనిషి తను వేసే ప్రతి అడుగులోనూ వేల జ్ఞాపకాలు దాచుకుంటాడు. కొన్ని జ్ఞాపకాలు చేదు అనుభవాలైతే కొన్ని అనుభవాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నా జీవితం ఒక తెల్లని కాగితం, సమీర పరిచయం ఒక తీపి జ్ఞాపకం అనుకుంటూ మౌనంగా ఉన్నాడు రాజా. దాంతో రాజా మౌనాన్ని ఇంకా గట్టిగా ప్రశ్నించాడు సమీర తండ్రి. మీ వల్లనే సార్, మీరు చేసిన తప్పు వల్లనే సమీర ఇక్కడి దాకా వచ్చింది అని గట్టిగా సమాధానమిచ్చాడు రాజా. ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు విషయంలో నేను తప్పు చేయడమేంటి అని అడిగాడు ఆనంద్. అవును సార్, మీరే చేశారు తప్పు. ఒక చిన్న వస్తువుని కూడా సమీరకి నచ్చిందా లేదా అని 10 సార్లు అడిగే మీరు భర్త విషయంలో మాత్రం ఒక్క మాట కూడా అడగకుండా తనకి ఆ వ్యక్తితో పెళ్లి చేశారు. కేవలం మీకోసం ఆ పెళ్లి చేసుకున్న సమీర ఆ తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలుసా అంటూ సమీర పడుతున్న కష్టాలను ఆనంద్కి వివరించాడు రాజా. తన కూతురు పడుతున్న కష్టాలను విని భోరున విలిపించాడు ఆనంద్. బాబూ,
ఇన్ని కష్టాలు పడుతున్న మా కూతురు ఏ రోజు మాతో ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. కానీ తను నీకు చెప్పింది. నీతో తన కష్టాలు చెప్పుకుంది. నీ కోసం ఇంత దూరం వచ్చింది అంటే నువ్వు తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తివి అయ్యుంటావు. అసలు నీకు సమీరకి ఎలా పరిచయం? తను ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చింది? తన కోసం ఎందుకు నువ్వు ఇంతలా ఆరాటపడుతున్నావు అని రాజాని ప్రశ్నించింది సమీర తల్లి రాధ. సమీరతో తన పరిచయాన్ని, జరిగిన గతాన్ని వారికి చెప్తున్నాడు రాజా. ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు విజయ్. ఏమండి, ఇంట్లోనే ఒంటరిగా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుని ఉద్యోగానికి వెళ్తానండి అని అడిగింది సమీర. ఏం అవసరం లేదు, ఇంట్లోనే కూర్చో. నీకంతలా ఇబ్బంది అయితే చెప్పు, నేను కూడా జాబ్ మానేసి నీతో పాటు ఇంట్లోనే ఉంటా. అంతేకాని నువ్వు మాత్రం ఇంటి గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు విజయ్. ఆ మాటలకి సమీర ఇంకా కుంగిపోయింది. పెళ్లి కాకముందు సమీరకి జీవితం మీద ఎన్నో ఆశలు. బాగా చదువుకోవాలి, మంచి భర్త రావాలి, మంచి జాబ్ చేయాలి, పెళ్లికి ముందు తండ్రితో చూసిన అర్ధరాత్రి ప్రపంచాన్ని పెళ్లి తర్వాత భర్తతో చూడాలని ఎన్నో కలలు కనింది. కానీ ఆ కలలన్నీ నేడు కన్నీరుగా మారాయి. సుఖము, సంతోషము లేక బాధలు, బాధ్యతలు మధ్య నలిగిపోతూ 4 గోడల మధ్య నరకం అనుభవిస్తోంది. అలా తన కష్టాలను కన్నీటి రూపంలో బయటికి తెస్తున్న సమీరకి అనుకోకుండా ఒక కొత్త నంబర్ నుండి ఫోన్ వచ్చింది. అసలే ఉన్న కష్టాలు చాలవన్నట్లు కొత్త కష్టాలు ఎందుకులే అని ఫోన్ కట్ చేసింది. 2 నిమిషాల తర్వాత అదే నంబర్ నుండి ఫోన్ వచ్చింది. దాంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటూ కోపంగా అడిగింది సమీర. హలో, నేనండి రాజాని అని చెప్పాడు అవతలి వ్యక్తి. రాజానా? రాజా ఎవరు నాకు తెలీదు అంటూ ఫోన్ పెట్టేసింది సమీర. 1 నిమిషం తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అయింది అదే నెంబర్ నుండి. దాంతో సమీరకు కోపం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి నోటికి వచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత అదే నెంబర్ నుండి సమీరకి ఒక మెసేజ్ వచ్చింది. చూడండి, మీరు తిట్టినందుకు నాకు బాధగా లేదు. ఎందుకంటే మీరు నా మీదున్న కోపంతో తిట్టలేదు, మీ జీవితం మీదున్న అసంతృప్తితో, బాధతో తిట్టారు. ఆ విషయం నేను అర్థం చేసుకోగలను అని మెసేజ్ వచ్చింది. దాంతో సమీర ఆశ్చర్యపోయింది. అసలు తన జీవితం గూర్చి, తన కష్టాల గూర్చి ఆ వ్యక్తికి ఎలా తెలుసు అని ఆ విషయం గూర్చి ఆలోచిస్తూ కూర్చుంది. చివరికి దిక్కుతోచక ఆ వ్యక్తికే ఫోన్ చేసింది. హలో, ఎవరు మీరు? నా గురించి మీకెలా తెలుసు? నేను కష్టాల్లో ఉన్నట్లు మీకెవరు చెప్పారు అని అడిగింది సమీర. సరిగ్గా 30 రోజుల క్రితం వైజాగ్ ట్రైన్లో ఫోన్ పోయిందని కంగారుగా వెతుకుతున్న మీకు మీ ఫోన్ని తెచ్చి ఇచ్చాడు ఒక వ్యక్తి, గుర్తున్నాడా? ఆ వ్యక్తిని నేనే, నా పేరు రాజా అని చెప్పాడు ఆ వ్యక్తి. హో, మీరేనా? సారీ అండి, ఆ రోజు స్టేషన్ రావడంతో కంగారుగా దిగి వెళ్ళిపోయాను. కనీసం మీ పేరు కూడా అడగలేదు అని చెప్పింది సమీర. మీకొక నిజం చెప్పాలి, ఆ రోజు మీ ఫోన్ పోలేదు, నేనే కావాలని తీసుకున్నా మీ ఫోన్ నెంబర్ కోసం అని చెప్పాడు రాజా. దాంతో సమీరకి మళ్ళీ కోపం వచ్చింది. అవునా? అసలు నా నెంబర్తో పనేంటండి మీకు? అయినా నా జీవితంలో ఉన్న కష్టాల గురించి కూడా మీకు తెలుసు, ఎలా తెలుసు అవన్నీ అని అడిగింది సమీర. ఆ రోజు ట్రైన్లో మీరు మీ అక్కతో చెప్తున్నారుగా, అప్పుడు నేను మీ వెనకున్న బెర్త్లోనే ఉన్నాను. అప్పుడే మీ జీవితంలో జరుగుతున్న విషయాలన్నీ విన్నాను. ఆ విషయాలు నన్ను చాలా బాధించాయి. ఒక 20 సంవత్సరాలున్న అమ్మాయికి జీవితంలో అన్ని దారులు మూసుకుపోయి మిగతా 80 సంవత్సరాల జీవితం ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన నన్ను ప్రశ్నించింది అని సమీరకి చెప్పాడు రాజా. నా జీవితం, నా కర్మ, నా కష్టం నేను భరించక తప్పదు. ఒకరి జాలి దయ నాకొద్దు అని చెప్పింది సమీర. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీ మీద జాలి చూపించడానికి ఫోన్ చేయలేదు, మీ కష్టం వినడానికి ఫోన్ చేశాను. ఆ మాట విని ఆశ్చర్యపోయింది సమీర. ఏంటి మీరు మాట్లాడేది అని రాజాని అడిగింది. నిజం. మన 4 అక్షరాల జీవితం నలుగురి మధ్యలో ఉంటుంది. ఆ నలుగురిలో ఒకరు బాధ భరించేవారు, 2 బాధ పెట్టేవారు, 3 బాధని దూరం చేసేవారు, 4 మన బాధని వినేవారు. నేను మీ బాధని దూరం చేయలేనేమో, కానీ ఆ బాధలు వినడం వలన వాటి తాలూకు ఉన్న భారాన్ని కొంచెమైనా తగ్గించగలను. ఓడిపోయిన అనుభవాలని పంచుకుంటే గెలవడానికి కొత్త దారులు దొరుకుతాయి. అందుకే ఎప్పుడైనా సరే మీకు ఏదైనా బాధ కలిగితే నాకు ఫోన్ చేయండి. అప్పుడు ఆ బాధ నుండి కొంచెమైనా ఉపశమనం కలుగుతుంది.
మన బాధలు వినేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మీ బాధ వినడానికి నేనున్నాను అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి ఏదో ఒక మూల అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. అతను చెప్పింది నిజమే. ఇంతవరకు నా బాధలు ఈ 4 గోడలకి తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు నా బాధలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి దొరికాడు అని తన మనసులో అనుకుంది సమీర. హలో సమీర గారు, నా పేరు రాజా. ఇప్పటి వరకు నేను మీకు ఒక అపరిచయస్తుడిని. కానీ ఇప్పటి నుండి నన్ను మీ స్నేహితుడిగా స్వీకరించండి అని అడిగాడు రాజా. అతని మాటల వల్ల ఏర్పడిన మంచి అభిప్రాయంతో సమీర కూడా అతన్ని స్నేహితుడిగా స్వీకరించింది. అప్పటి నుండి సమీరకి ఏ కష్టం వచ్చినా వెంటనే రాజాకి ఫోన్ చేసేది. రాజా కూడా చాలా ఓపికతో తన కష్టాలన్నీ వినేవాడు. అంతేకాదు సమీరకి కూడా కొండంత ధైర్యం ఇచ్చేవాడు. సమీర కూడా అంతే. రాజా చెప్పే మాటలకి తన బాధలన్నీ మర్చిపోయేది. ఎందుకంటే రాజా మాటల్లో ఒక ధైర్యం ఉండేది, ఒక నిజం ఉండేది. అలా రాజా సమీరలు మంచి స్నేహితులుగా మారారు. రాజా పరిచయంతో సమీరకి కూడా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రోజు సమీర పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్ళి సమీర జీవితంలో ఈ పుట్టినరోజు అయినా మార్పు తేవాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించి సమీర పేరు మీద అర్చన చేయించాడు రాజా. ప్రతిరోజు ఈ సమయానికి సమీర నుండి ఫోన్ వచ్చేది. కానీ తన పుట్టినరోజు నాడు రాకపోవడంతో సమీరకి ఫోన్ చేశాడు రాజా. సమీర ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ ఏమీ మాట్లాడడం లేదు. హలో సమీరా, హలో సమీరా అంటున్నాడు రాజా. కానీ సమీర మాట్లాడడం లేదు. రాజా మాత్రం ఫోన్ పట్టుకుని అలానే నిల్చున్నాడు. అంతలోనే సమీర ఏడుపు శబ్దం వినపడింది. దాంతో రాజా కంగారు పడిపోయాడు. హలో సమీరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు రాజా. కానీ సమీర నుండి మాటలు రావడం లేదు. కేవలం ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. అక్కడేం జరుగుతోందో రాజాకి అర్థం అవడం లేదు. సమీరా, ఏడు పాపు, అసలేమైంది అని గట్టిగా అరిచాడు రాజా. రాజా, నాకు చావాలనుంది, కానీ ధైర్యం చాలడం లేదు అని ఏడుస్తూ చెప్పింది సమీర. ఏంటి సమీరా, పుట్టినరోజు నాడు ఆ మాటలు? ముందు నువ్వు ఏడు పాపి, అసలేం జరిగిందో చెప్పు అన్నాడు రాజా. దాంతో సమీర రాజాతో ఇలా చెప్పింది. రాజా, నేను నిన్న నీతో ఫోన్ మాట్లాడడం విజయ్ చూశాడు. నువ్వు నా స్నేహితుడివని చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టాడు. అంతేకాకుండా రాత్రంతా అసభ్యకరమైన మాటలతో నన్ను వేధించాడు. ఈరోజు నా పుట్టినరోజండి, నన్ను గుడికి తీసుకెళ్ళండి అని అడిగితే ఈరోజు కూడా నోటికొచ్చిన మాటలు తిట్టి నన్ను ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి నరకం అనుభవిస్తూ బ్రతకడం నా వల్ల కాదు రాజా, నేను చచ్చిపోతాను అని బోర్న ఏడ్చేసింది సమీర. దాంతో రాజా భయపడిపోయాడు. సమీరా, దయచేసి నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు కోరుకున్న జీవితం ఎప్పటికీ తిరిగి రాదు. కానీ నేను చెప్పేది వింటే నువ్వు ఏ జీవితం అయితే కోరుకున్నావో అదే జీవితం నీకు ఇస్తాను. నా మాట విను సమీరా అని అన్నాడు రాజా. నా వల్ల కావడం లేదు రాజా, ఇన్నాళ్ళు భరించాను. కానీ ఇప్పుడు భరించడానికి నా శక్తి సరిపోవడం లేదు. ఇక్కడే ఉంటే నాకు చావు తప్ప వేరే దారి కనిపించడం లేదు అని చెప్పింది సమీర. అయితే ఇక్కడికి వచ్చేయి సమీరా. నీకోసం ఒక మంచి ఉద్యోగం చూస్తాను. ఉండడానికి ఒక ఇల్లు, కష్టం లేని జీవితం, నీ సొంత సంపాదనతో నీ కాళ్ల మీద నువ్వే నిలబడి నువ్వు కోరుకున్న జీవితాన్ని కూడా నువ్వే సంపాదించుకోవచ్చు. అంతేకాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీ స్నేహితుడిగా నీకు అండగా నేనుంటాను అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు. చనిపోదామనుకున్న సమీరకి తను కోరుకున్న జీవితాన్ని ఒక ఆప్షన్గా ఇచ్చి ఆలోచనలో పడేశాడు రాజా. అలా ఆలోచించిన తర్వాత రాజాతో సమీర ఇలా చెప్పింది. రాజా, ఇప్పుడు నేను అక్కడికి వస్తే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారు నా గురించి ఏమనుకుంటారు? ఇక చుట్టూ ఉన్న సమాజం కూడా నా గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. అలాంటప్పుడు నేను రావడం ఎలా కుదురుతుంది రాజా అని అడిగింది సమీర. దానికి రాజా చెప్పిన సమాధానం, చూడు సమీరా, నీ ముందు 2 దారులు. 1 ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం, 2 నువ్వు కోరుకున్న జీవితం. అంతేకాని చావు అనే ఒక పనికిరాని దారిని ఎంచుకుని నీ జీవితం కోల్పోవద్దు. ఇక్కడ నీకోసం నువ్వు కోరుకున్న జీవితం ఎదురు చూస్తోంది. నువ్వు సంతోషంగా ఉంటే నీ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాని నువ్వు చచ్చిపోతే వారు సంతోషంగా ఉండరు.
ఇక సమాజం అంటావా? నువ్వు ఏడిస్తే ఈ సమాజం నవ్వుతుంది, నువ్వు నవ్వితే ఈ సమాజం ఏడుస్తుంది. కాబట్టి ఈ స్వార్థపు సమాజం గురించి అస్సలు ఆలోచించొద్దు. ముందు నువ్వు ఇక్కడికి వచ్చి నీ జీవితం నీ దారిలోకి తెచ్చుకో, ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుపోతాయి అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీరకి కూడా తన జీవితం మీద నమ్మకం కలిగింది. ఎలాగైనా తను కోరుకున్న జీవితం సాధించి తనకు ఆ దేవుడు వేసిన శిక్షకి సమాధానం చెప్పాలి అనుకుంది. దాంతో తన కన్నీళ్లు కార్చిన పుట్టినరోజు నాడే తన కొత్త జీవితం వైపు అడుగులేయడానికి నిశ్చయించుకుంది సమీర. ఆ క్షణమే ఆ ఇంటిని, ఇన్నాళ్ళు భరించిన భర్తని, సమాజం మీద భయాన్ని విడిచి బయటికి వచ్చింది సమీర. రాజా కూడా చెప్పినట్లే సమీరకి ఒక మంచి ఉద్యోగం చూశాడు. దాంతో సమీర ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తూ తన కష్టాలని మర్చిపోయే సమయంలో అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది అని జరిగిన గతాన్ని సమీర తల్లిదండ్రులకి చెప్పాడు రాజా. ప్రస్తుతం తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని విని బోర్న విలపించారు సమీర తల్లిదండ్రులు. సమీర కోసం ఇంతలా తపన పడుతున్న రాజాని చూసి ఇలా అన్నాడు సమీర తండ్రి. బాబూ, నువ్వెవరో తెలియదు కానీ మా కూతురి జీవితం కోసం ఇంత కష్టపడుతున్న నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు బాబూ అంటూ రాజా చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు సమీర తండ్రి. దానికి రాజా చెప్పిన సమాధానం, సార్, మీ కూతురి స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నేను నా వంతు సహాయం చేసేవాణ్ణి, కానీ మీ కూతురి విషయంలో మాత్రం అంతకు మించి చేశాను. తన జీవితం తలుచుకొని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. తన చిరునవ్వులో నా సంతోషం చూసుకున్నాను. తను నాకు ఫోన్ చేసి ఏడ్చిన ప్రతిసారి నేను ఏడ్చాను. తను నవ్వితే నవ్వాను. తను చచ్చిపోతున్నాను అని చెప్పగానే నా గుండె చప్పుడు ఒక్కసారిగా ఆగినంత పని అయింది. చివరికి తను అన్నీ మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఉండడం చూసి నేనెంతో ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు లోపల తనని ఆ పరిస్థితిలో చూసి నా గుండె తల్లడిల్లిపోతోంది అంటూ ఏడ్చేశాడు రాజా. బాబూ, ఏ సంబంధం లేని ఒక వ్యక్తి కోసం ఇంత తపన పడుతున్నావంటే నిజంగా నీ మనసు చాలా గొప్పది బాబూ అంటూ చేతులెత్తి మొక్కాడు సమీర తండ్రి. సార్, సమీర నాకు పరిచయం లేని వ్యక్తి కావచ్చు, కానీ తను జీవితంలో పడుతున్న ప్రతి కష్టం వెనుక ఉన్న బాధ నాకు తెలుసు. తను కోరుకున్న జీవితం అందించడం వెనుక, తన కోసం నేను కార్చిన కన్నీటి వెనుక, ఇప్పుడు ఎలాగైనా తను బతకాలని నేను పడుతున్న తపన వెనుక నా యొక్క స్వార్థం ఉంది సార్ అని చెప్పాడు రాజా. ఆ మాటలు విన్న సమీర తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. రాజా పడుతున్న తపన వెనుకున్న స్వార్థం ఏంటి అని ఆలోచిస్తున్నారు. దానికి రాజా చెప్పిన సమాధానం, సార్, మీరు దాని గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ కూతురి కోసం నేను పడుతున్న తపనికి, కష్టానికి, తన మంచి జీవితం కోసం నేను పడ్డ ఈ ఆరాటానికి ఒకే ఒక్క కారణం సమీర అనే పేరు. నా తపన వెనుకున్న స్వార్థం కూడా సమీర అన్న పేరే అని రాజా చెప్పగానే ఆనంద్ ఆశ్చర్యపోయాడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది అని అడిగాడు. నిజం సార్, ఏ అమ్మాయి జీవితం కష్టాల్లో ఉన్నా నేను భరించలేను. కారణం నా సమీర. అలాంటిది సమీర అనే పేరు పెట్టుకున్న మీ అమ్మాయి పడే కష్టాలు చూసి నా జీవితం ఒక్కసారిగా నా కళ్ళ ముందు తిరిగింది. అందుకే మీ అమ్మాయి జీవితంలోకి వచ్చి ఎలాగైనా తనను కష్టాల నుండి దూరం చేయాలని ఎంతో తపన పడ్డాను అని చెప్పాడు రాజా. ఇంతకీ సమీర ఎవరు బాబు అని అడిగాడు ఆనంద్. నేను ప్రేమించిన అమ్మాయి సార్. ఏడుపుతో మొదలయ్యి చావుతో అంతమయ్యే ఈ జీవన ప్రయాణంలో జన్మజన్మల అనుబంధం కోరుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో కొందరుంటారు. అలా నేను జన్మజన్మల అనుబంధం కోరుకున్న వ్యక్తే సమీర. పైకి కనపడే నా నవ్వు వెనుక దాగి ఉన్న భావోద్వేగం నా సమీర. నా ప్రాణానికి ప్రాణమైన నా సమీర కోసమే ఈ సమీర జీవితంలోకి వచ్చాను సార్ అని చెప్పాడు రాజా. రాజా చెప్పిన విషయం విని స్తంభించిపోయాడు ఆనంద్. ఇంతకీ నువ్వు ప్రేమించిన సమీర ఇప్పుడు ఎక్కడుంది బాబూ అని రాజాని అడిగాడు ఆనంద్. దానికి రాజా చెప్పే సమాధానం ఏంటి? రాజా ప్రాణానికి ప్రాణమైన సమీర ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆసుపత్రిలో ఉన్న సమీర పరిస్థితి ఏమిటి? రాజా ప్రేమించిన సమీర ఇప్పటికీ రాజా జీవితంలోనే ఉందా? అసలు వారిద్దరి మధ్య జరిగిన ప్రేమకథ ఏంటి? దాని వెనకున్న నిజానిజాలు ఏంటి? ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం వచ్చే వీడియోలో కలుసుకుందామండి. తర్వాతి భాగంలో వినేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.